హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా. ఈరోజైతే మేము హైదరాబాద్ వెళ్తున్నాం బర్త్డే ఫంక్షన్కు. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ధనరాజ్ అన్న వాళ్ళ రెండవ పుత్రుడు రాజ్దీప్ బర్త్డేకి అయితే వెళ్తున్నాం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ధనరాజ్ అన్న నుండి ఫోన్ వస్తుందని. రేపు కంపల్సరీ మా చిన్నబాబు బర్త్డేకి రావాలని చెప్పారు. వాట్సాప్లో లొకేషన్ అయితే పంపారు. మా నుండి 300 కిలోమీటర్ల దూరంలో అయితే ఫంక్షన్ జరుగుతుంది. ఎంత దూరమైనా పర్వాలేదు, మనల్ని గుర్తు చేసుకొని పిలవడమే ఎక్క అనుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 8కు స్టార్ట్ అయినాం. హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఉంటాడు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి నైట్ 6:37 వరకు అయితే ఆ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తామన్నట్టు. ఫ్రెండ్స్, మేమైతే కొన్ని అరటి పండ్లు అయితే తెచ్చినాం మంకీస్ కోసం. అయితే చూడండి, ఇక్కడ చాలా మంకీస్ అయితే ఉన్నాయి. సో మా దగ్గర ఉన్న అరటి పండ్లు అయితే ఇప్పుడు వీటికి వేస్తాం. ఫ్రెండ్ చెట్టెక్కి చూస్తుంది, ఏమన్నా ఇస్తారు కావచ్చని. ఒక్కొక్కటి వేద్దాము, అన్ని తీసుకుంటాం, లేకపోతే ఒకటే తీసుకొని పోతాయి. గోండి లేవు ఇక్కడ. జై శ్రీరామ్. ఇక గిఫ్ట్ కొనడానికి కిడ్స్ మాల్కి అయితే వచ్చినాం. కిడ్స్ మాల్ అయితే చాలా రకాల వెరైటీ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. సో మేము చాలా ఐటమ్స్ అయితే చూసినాం. ఫైనల్లీ ఒక మంచి ఐటమ్ అయితే సెలెక్ట్ చేసినాం. అదే క్రికెట్ సెట్. కన్నయ్యకి అయితే ఇది చాలా బాగా నచ్చింది. డాడీ ఇది ఇద్దామన్నాడు. ఇక అదే తీసుకున్నాం. ఈ కిడ్స్ మాల్లో గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకొని ఇక్కడ నుండి హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాం. కరీంనగర్ నుండి 2.5-3 అవర్స్ జర్నీ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాం. ఫ్రెండ్స్, మేము ఫైనల్లీ అయితే హైదరాబాద్లో మా డాడోళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాం. ఇగో గిట్టుడు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెప్తా గిట్టుడు. ఇగో గిట్టుడు, నీకు గిఫ్ట్ వచ్చిండవు కన్నయ్య. చూడు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 2 అవర్స్ ఉండి ఇక్కడ నుండి మేము బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్దాం. సాయంత్రం 6 o'clock వరకు. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అయితే షాక్ అయింది. ఎప్పుడు యూట్యూబ్లో కనబడే కన్నయ్య ఇంటికి వచ్చేసరికి కొంచెం సిగ్గుపడ్డది. తర్వాత ఇక పిల్లలతో కలిసి మంచిగా ఆడుకున్నది. ఫ్రెండ్స్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి అయితే బయలుదేరినాం ఫంక్షన్ హాల్కి. అయితే ఫంక్షన్ హాల్కి పోయే వరకు 1 hour అయితే పడుతుంది. 81 kilometers. ఫ్రెండ్స్, ఫైనల్లీ రాయల్ కన్వెన్షన్కి అయితే చేరుకున్నాం. ఇక లోపలికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము ఫంక్షన్ హాల్కి అయితే చేరుకున్నాం. రాయల్ లీసా కన్వెన్షన్ హైదరాబాద్ అవుట్కట్లో ఉంటుంది. సో ఫైనల్లీ ఇక్కడికి చేరినాం. ఇక లోపల చూద్దాం. ఫ్రెండ్స్, లోపలికి అయితే ఎంట్రీ అయినాం. చూడండి, మేమైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద సెలబ్రిటీ వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళటం. వెళ్ళినాక ఎదురుగానే ధనరాజ్ అన్న ఉన్నాడు. తర్వాత ధనరాజ్ అన్నని కలిశాను. బర్త్డే బాయ్ ధనరాజ్ అన్న చిన్న కొడుకు రాజ్దీప్తో అయితే మేము ఫస్ట్ ఫోటో దిగాం. ఇక మేమైతే ఫస్ట్ టైం రోబోటిక్ డాగ్ను చూడండి అది ఎలా ఉందో. మేమైతే షాక్ అయ్యాం. అంతకుముందు టీవీలో చూసాం, ఇప్పుడైతే డైరెక్ట్ చూసాం. చిన్న కన్నయ్య పోయి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. వెంటనే రోబోటిక్ డాగ్ షేక్ హ్యాండ్ అయితే ఇచ్చింది. చిన్న కన్నయ్య ఫుల్ ఖుషి అయిండు. ఇక తర్వాత అక్కడికి టెడ్డీ ఎలిఫెంట్ అయితే వచ్చింది. మా అందరికి షేక్ హ్యాండ్ అయితే ఇచ్చింది. ఆ బర్త్డే చాలా రకాల జ్యూస్లు అయితే ఇస్తున్నారు. ఇక కన్నయ్య అయితే వాటర్ మిలాన్ జ్యూస్ తీసుకొని తాగాడు. ఇక తర్వాత ఫంక్షన్ హాల్కి అయితే టెడ్డీ కింగ్ కాంగ్లు అయితే వచ్చాయి. చాలా పెద్దగా ఉన్నాయి అవి. ఇక ఫంక్షన్ నడుస్తున్న టైంలోనే స్నాక్స్ ఇచ్చారు. చిన్న కన్నయ్య అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని తింటున్నాడు. ఫంక్షన్లో అయితే స్టేజ్ ముంగట ఇటువంటి టేబుల్స్ అయితే అరేంజ్ చేశారు. మేమైతే ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాం. ఇక ఒకరొకరుగా సెలబ్రిటీస్ అయితే ఫంక్షన్కి వస్తున్నారు. చిన్న కన్నయ్య ఈ కింగ్ కాంగ్ బొమ్మల్ని చూసి భయపడ్డాడు. కన్నయ్య అయితే భయపడలేడు. డైరెక్ట్ పోయి ఒక ఫోటో అయితే దిగిండు ఆవిడతోటి. తర్వాత మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడికి నాబాబు సార్ వస్తాడని. ఇక కన్నయ్య కూడా చూసి షాక్ అయ్యాడు. ఎప్పుడు జబర్దస్త్లోనే చూసేవాడు. ఇక డైరెక్ట్ చూసేసరికి చాలా ఎక్సైటింగ్ అయితే అయ్యిండు.
తర్వాత ఈ ఫంక్షన్కి అనసూయ మేడం గారు కూడా వచ్చారు. ఇంకా చాలామంది సెలబ్రిటీస్ అయితే వచ్చారు. ఫస్ట్ అయితే మేము స్టేజ్ ఎక్కిన తర్వాత ధనరాజ్ అన్న అక్కడ లేడు. సో అప్పుడైతే మేము ఫోటో దిగలేదు. మళ్ళీ ధనరాజ్ అన్న వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే స్టేజ్ మీదకి పంపించాను. తర్వాత చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మాకు నచ్చిన బిర్యానీ అయితే మేము తిన్నాం. ఫ్రెండ్స్ మేమైతే మొత్తానికైతే కార్లకి ఎక్కేసాం. ఇక హైదరాబాద్ లో ఉన్న మా దాడల ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రిటర్న్ బండి లెట్స్ గో. బర్త్డే ఫంక్షన్ నుండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి తెల్లారి 9 గంటలకు రిటర్న్ అయినాం. ఇక రాగా మొత్తం వర్షమే, హెవీ రెయిన్. హైదరాబాద్ టు కరీంనగర్ వరకు అయితే మొత్తం వర్షంలోనే జర్నీ చేసినాం. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఇంటికి చేరుకున్నాం. ఇప్పుడు గణపతి దగ్గరికి అయితే వెళ్తాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రాజ్దీప్. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ ధనరాజ్ సార్. హ్యాపీ బర్త్డే రాజ్దీప్. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి గంట కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.